హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు పీపుల్ డాట్ ఇన్ఫో. జనరల్గా ఎవరినైనా నువ్వు నీ లైఫ్లో ఖచ్చితంగా చూడాలి అనుకుంటున్న ప్రదేశాలు ఏంటి అని అడిగితే చాలామంది అమెరికా అనో, దుబాయ్ అనో, లండన్ అనో, ప్యారిస్ అనో ఇలా చాలా చాలా పేర్లు చెప్తూ ఉంటారు. నిజానికి అక్కడికి వెళ్ళి చూసే ఫేమస్ ప్లేసెస్ అన్నిటిలో సగం వరకు చరిత్ర కలిగిన కట్టడాలు ఉంటూ ఉంటాయి. అవి చూసి అబ్బా ఎంత బాగున్నాయో అని అనుకుంటాం. కానీ ఇండియాలో పురాతన కట్టడాల గురించి, వాటి చరిత్ర గురించి వింటే బహుశా మీ ఉద్దేశం మార్చుకుంటారేమో. నా ఉద్దేశం వేరే దేశాల్లోని కట్టడాలకి గొప్పతనం లేదని చెప్పడం మాత్రం కాదు. కేవలం అందరూ మర్చిపోతున్నా అని చాలామందికి తెలియని భారతదేశంలోని అద్భుతమైన నిర్మాణాలు, వాటిని ఎవరు నిర్మించారు, వాటి చరిత్ర, వాటి యొక్క గొప్పతనం చెప్పడం మాత్రమే. సో ఇక నుంచి ప్రతి వారం భారతదేశంలోని ఒక ప్రముఖ నిర్మాణం, దాని ప్రాముఖ్యత గురించి నా ఛానల్లో ఒక వీడియో చేస్తూ ఉంటాను. మొదట ఏ నిర్మాణం గురించి మాట్లాడుకుందాం? ఏదో ఎందుకు ఆదిదేవుడు శివుని నుంచే మొదలు పెడదాం. కైలాసనాథ్ టెంపుల్. మహారాష్ట్రలోని ఎల్లోరాలో ఉంది ఈ కైలాసనాథ్ టెంపుల్. ఏదైనా ఒక బిల్డింగ్ని నిర్మించాలంటే ఇసుక, సిమెంట్ కలిపి రాళ్లను పేరుస్తూ నిర్మిస్తాం కదండి. కానీ రాళ్లను వేరు చేస్తూ నిర్మించిన నిర్మాణం గురించి విన్నారా? అదేనండి ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే నిర్మాణం. ఈ టెంపుల్ని 8వ శతాబ్దంలో రాష్ట్రకూట రాజు అయిన ప్రథమకృష్ణ అతని భార్య కోరిక మేరకు నిర్మించాడట. అన్ని నిర్మాణాలలాగా దీని కట్టుబడి పునాదితో మొదలవ్వలేదు. 2 లక్షల టన్నులకు పైగా రాయిని తవ్వుతూ 15 సంవత్సరాల తరబడి కొన్ని వేల మంది శిల్పులు కలిసి పైనుంచి కిందకు చెక్కిన ఒక అద్భుతం ఈ కైలాసనాథ్ టెంపుల్. అసలు పైనుంచి కిందకి ఎందుకు చెక్కారు? దానికి కూడా ఒక కారణం ఉందట. అప్పటి రాజు ప్రథమకృష్ణుని భార్య గుడి గోపురం చూడందే మంచినీళ్లు కానీ అన్నం కానీ ముట్టుకోనందట. అందుకే రాజు ఈ గుడిని పైన గోపురం నుంచి చెక్కించడం మొదలుపెట్టాడట. ముందుగా రాతిని 98 అడుగులు తవ్వి, తర్వాత గుడికి 2 వైపులా 300 అడుగులు, వెనకాల 175 అడుగులు గొయ్యలా తవ్వి రాతిలోని మధ్య భాగాన్ని వేరు చేశారట. తర్వాత మధ్య భాగాన్ని గోపురంగా చెక్కడం మొదలుపెట్టి గుడిని నిర్మించారట. ఈ నిర్మాణం చేసేటప్పుడు ఆర్కిటెక్ట్స్ యొక్క ముఖ్య ఉద్దేశం మరియు ప్రయత్నం ఈ గుడి శివుడి కైలాసాన్ని పోలి ఉండేలా ఉండాలి అనుకోవడం. ఇంకా ఈ నిర్మాణం ఆకారం పైనుంచి చూస్తే ఒక రథాన్ని పోలి ఉంటుంది. ముందు ప్రవేశ ద్వారం, తర్వాత నంది మండపం, తర్వాత గర్భగుడి, గోపురం ఉంటాయి. ఆ రథాన్ని మోస్తున్నట్టు 152 ఏనుగులను కూడా చెక్కారు. ఏంటి అంతే కదా, ఇలాంటి శిల్పాలు అన్ని గుళ్ళల్లో ఉంటాయి, ఈ గుళ్ళో ప్రత్యేకత ఏముంది అనుకుంటున్నారా? ఉందండి, ఇది ఇండియాలోనే అతిపెద్ద ఏకశిలా కట్టడం. ఆలోచించండి, 8వ శతాబ్దంలో ఇప్పుడు ఉన్నలాంటి పరికరాలు కానీ మిషన్స్ కానీ ఏమీ లేదు. అలాంటిది ఇంత పెద్ద నిర్మాణం ఒకే ఒక రాతిని కేవలం చేతితో చెక్కుతూ చేశారు అంటే ఎంత గ్రేట్ కదండి. ఇప్పటికీ ఆ చెక్కిన ఆనవాళ్ళు ఆ రాతి మీద ఉంటాయట. ఇలాంటి నిర్మాణం కట్టడానికి తర్వాత చాలామంది రాజులు ప్రయత్నించారట, కానీ ఎవరి వల్ల సాధ్యం కాలేదు. అందుకనే కైలాసనాథ్ టెంపుల్ నవ్వుతో నా భవిష్యత్ అండ్ మ్యాన్ మేడ్ వండర్. ఇదండి వాటి నిర్మాణం. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.